లైవ్ షోకి తిరిగి స్వాత ప్రాజెక్టులపై జగన్ రియలైజ్ అయ్యి ప్రభుత్వానికి సహకరించాలన్న లోక్సభ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 37% మంది అవునని 63% మంది కాదంటున్నారు. ఇక నాగేశ్వర గారు చెప్పండి, రేవంత్ రెడ్డి బెయిల్కి ఏసీబీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన ఫలితం దక్కలేదు. ఇది ఏసీబీ వైఫల్యమా లేక కేసులో ఉన్నటువంటి బలహీనత లేక ఏమిటి? ఇక్కడ స్ట్రాటజిక్ ఫెయిల్యూరా ఏసీబీ వాళ్ళది? ఏది కాదు, రాజ్యాంగం ఇచ్చిన సౌలభ్యం అది. రాజ్యాంగం ఇచ్చిన సౌలభ్యం అంతే కదా. ఇప్పుడు అందులో ఏసీబీ వైఫల్యం కాదు, వ్యూహాత్మకం కాదు, కేసు బలహీనత కాదు. అంటే న్యాయం తమ వైపు ఉందనేది తెలుగుదేశం వాదం. ఇప్పటికైనా కేసీఆర్ తెగేదాకా లాగుద్దని రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి గారు సీనియర్ నేత ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పటికైనా తెగే వరకు లాగమాక మీరు అన్యాయంగా ఇరికిస్తున్నారని వాళ్ళ పార్టీ నాయకులు. ఇప్పుడు టీడీపీ లాగా మాట్లాడితే టీఆర్ఎస్ లాగా మాట్లాడతారు. కొమ్మినేని గారిని అడుగుతారు, నాగేశ్వర లాగా విశ్లేషిస్తారు. పాయింట్ అది కాదు. పాయింట్ భారతదేశ రాజ్యాంగం చట్టం ప్రకారము నేరాలు 2 రకాలు ఉంటాయి, బెయిలబుల్, నాన్ బెయిలబుల్. ఇది నాన్ బెయిలబుల్ అఫెన్స్. ఇది తెలుగుదేశం వల్ల నాన్ బెయిలబుల్ కాలే, టీఆర్ఎస్ వల్ల నాన్ బెయిలబుల్ కాలే. అది చట్టరీత్యా బెయిలబుల్ అఫెన్స్. చట్టరీత్యా అది బెయిలబుల్ అంటే బెయిల్కి అవకాశం ఉన్నటువంటి ఆరోపణ అది, లేదా నేరారోపణ. బెయిల్కి అవకాశం ఉన్నప్పుడు బెయిల్ ఎప్పుడు నిరాకరించబడుతుంది? నేను అడ్వకేట్ కాదు, పక్కకు అడ్వకేట్ ఉన్నారు కానీ అవకాశం ఎప్పుడు ఉంటుంది? సాక్ష్యాధారాలని ప్రభావితం చేస్తాడు, తారుమారు చేస్తారు, సాక్షిని ప్రభావితం చేస్తారు అని కోర్టు నమ్మించగలిగితే ప్రాసిక్యూషన్, అప్పుడే బెయిల్ నిరాకరించబడుతుంది. అందువల్ల ఇక్కడ సుప్రీంకోర్టుకి వెళ్ళినా హైకోర్టుకి వెళ్ళినా సాక్ష్యాధారాలను ప్రభావితం తారుమారు చేస్తాడు అని కోర్టు నమ్మలేదు, అందుకే బెయిల్ ఇచ్చింది. అందులో బెయిల్ ఇవ్వడం రాజకీయ విజయము కాదు, వైఫల్యము కాదు. రాజకీయ విజయం కాకుండా ఎట్లా ఉంటుంది? ఈ 2 పార్టీల మధ్య పెద్ద టజిల్ జరుగుతూ ఉంటే మేము న్యాయమే గెలిచింది, మేమే గెలిచాం, మా వాదనే కరెక్ట్ అయిందని తెలియజేస్తుంది. బెయిల్ అనేది కేసుకు చివరి తీర్పు కాదు. బెయిల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కేసులో జడ్జిమెంట్ రాలే కదా. ఇంకా జడ్జిమెంట్ అయితే డెఫినెట్గా రాజకీయంగా ఒక వెసులుబాటు అయితే ఉంటుంది కదా. బెయిల్ వచ్చినప్పుడు బయటికి రాగలుగుతాడు, బయటికి వచ్చి కేసీఆర్ గద్దించడం లక్ష్యం అనగలిగాడు. ఇవన్నీ నాకు బెయిల్ వచ్చింది, కేసీఆర్కి జనం వచ్చిందని ఇవన్నీ మాట్లాడగలిగాడు. లోపల ఉంటే మాట్లాడలేడు కదా. బయటకు వచ్చాడు కనుక మాట్లాడగలిగాడు కనుక అది రాజకీయ సౌలభ్యమే. ఆ మేరకు తెలుగుదేశం పార్టీకి ఊరటే అనుకో, బాసటే అనుకోండి. కానీ బేసికల్గా బెయిల్ అనేది దాన్ని అది ఒక చట్టరీత్యా ఉన్న ప్రక్రియలో ఇట్స్ ఎ కామన్లీ ఫౌండ్. ఏసీబీ కూడా తెలుసు ఇది బెయిల్ ఏమి చేయలేమని. దశగా ఎంతకాలం బెయిల్ ఆపగలుగుతారు? అక్కడ దాకా ఇప్పుడు స్ట్రాటజిక్ గా వెళ్లకుండా ఉండాల్సింది కదా. వెళ్లకుండా ఉంటే స్ట్రాటజిక్ గా మనం ప్రశ్నిస్తాం కదా. ఏసీబీ సుప్రీంకోర్టుకి వెళ్ళలేదు, రాజీ పడుతున్నారా? న్యాయ వ్యవస్థ మీద వీళ్ళకి అడ్వకేట్ జనరలే విమర్శ చేస్తాడు, న్యాయ వ్యవస్థ మీద టీఆర్ఎస్ వాళ్ళే విమర్శ చేస్తారు. మరి ఎందుకు వెళ్ళాలి? న్యాయ వ్యవస్థ మీద ఎవరైనా అందరూ అవసరం. ఇప్పుడు అందరూ సిబిఐని తిడతారు సార్, మళ్ళీ సిబిఐ విచారణ కావాలని అన్నారా? ప్రతి ఒక్కరు సిబిఐని తిడతారు, మళ్ళీ సిబిఐ విచారణ డిమాండ్ చేస్తున్నామంటారు. మరి ఇది అట్లే ఉంటారు రాజకీయం. కానీ ఏసీబీ సుప్రీంకోర్టుకి వెళ్ళకపోతే టీఆర్ఎస్ టీడీపీ అవగాహనకు వచ్చారని పత్రికల్లో పతాక శీర్షికలు వచ్చాయి, ఇతర పార్టీ నాయకులు అనేవాళ్ళు. అందువల్ల ఏసీబీ కోర్టుకు వెళ్ళడము తప్పదు. ఆ కోర్టు అప్రతిష్ట కాదా అన్నది పాయింట్. ఏమండి, ఈ వాళ్ళు అనుకున్నది తెచ్చుకోలేకపోవడం అప్రతిష్టే కదా. రౌండ్ 2లో ఇప్పుడు చంద్రబాబు పై చేయింది, మరి రౌండ్ 1లో ఇబ్బంది పడ్డా, రౌండ్ 2లో చంద్రబాబు ప్రతిష్ట అప్రతిష్టగా విశ్లేషించడమే కరెక్ట్ కాదు. కోర్టులో విచారణ జరుగుతున్నాం, అది ప్రతిష్ట కాదు, అప్రతిష్ట కాదు. ఉన్న చట్టరీత్యా ఉన్న శైలి బెయిల్ రావడం అనేది చట్టరీత్యా ఉన్న. శ్రీనివాస్ గారు, ఈ అప్రతిష్ట నుంచి ఎట్లా బయటపడతారు మీరు? ఇప్పుడు అప్రతిష్ట వారు అన్నట్టుగా నిజంగా కూడా ఒకవేళ అక్కడికి పోయినట్టయితే రాజకీయపరమైన విమర్శలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారికి నోటీసు, మేమేమో పకడ్బందీగా అన్ని విషయాలు నిజంగా చేసి ఒక డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా మనం నోటీసెస్ ఇద్దాం అనే ప్రయత్నంలో ఇక్కడ ఏసీబీ ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. ఈ స్టేట్ ఇచ్చే పరిస్థితి ఉందా? అసలు డెఫినెట్ గా ఉంటుంది, ఎందుకు ఉండదు? చట్టాలకి ఇప్పుడు అంటే వారు అన్నట్టుగా నేను ఈ మధ్య మొదట్లో టీఆర్ఎస్ నేతలు చాలా మంది తోటి మొదట్లో ఉన్న జోష్ ఇప్పుడు కనపట్టల్లా. ఏమోనండి ఏమవుతానండి, ఏమోనండి ఏమవుతానండి వాళ్ళే డౌట్లు వ్యక్తం చేస్తున్నారు. మీరు కూడా నెల రోజుల క్రితం ఉన్నటువంటి ఆవేశం కానీ ఇప్పుడు కొంచెం మీ టోన్ లో చాలా తేడా కనపడుతుంది. వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు ఒకటి. రెండోది, మన వల్ల ఒక సమస్య వస్తుందంటే ఏసీబీ కేసులు పెడుతుంది అంటే మీరే పెట్టిస్తున్నారా అంటాం, పెట్టలేదు అంటే పెట్టలాగా నీరు గారిందా. ఆమె మేడం మాట్లాడుతూ మీ వ్యూయర్ చాలా చక్కగా విశ్లేషించినారు. ఏమన్నారు?
ప్రభుత్వ ఉద్యోగి కనుక ఏసీబీ కేసులో అరెస్ట్ అవుతే వెంటనే సస్పెండ్ చేస్తారు ఉద్యోగం నుండి. ఇది కూడా ప్రభుత్వ ఉద్యోగమే కదా. ఈ ప్రభుత్వ జీతభత్యాలతో ఎమ్మెల్యే మరి ఉన్నప్పుడు ఆ నైతిక బాధ్యత వహించి అతనే రాజీనామా చేయాల్సి ఉండాల్సింది. లేదా వాళ్ళ నాయకుడు సుదీర్ఘమైన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేటటువంటి హోదాలో ఉన్నటువంటి వారైనా ఆ రకంగా ఆయనకు సూచించాల్సినటువంటి అవసరం ఉండే. సరే, ప్రజలకు మనం ఏం మెసేజ్ ఇస్తామో అది వారి నైతికతకు వారి విఘ్నతకు వదిలేద్దాం. ఇక్కడ బెయిల్ అనేది వారు అన్నట్టుగా ఇది 5 years అఫెన్స్, బెయిలబుల్ అఫెన్స్. మేము కూడా ఒక అడ్వకేట్గా ప్రతి ఒక్క అక్యూజ్డ్కి మా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్క క్లయింట్కి మేము బెయిల్ పిటిషన్ వేస్తాం. ఆయన దొంగతనం చేశాడా లేకపోతే ఆయన ఇంకేమైనా చేశాడా. మీరు చెప్పేది కరెక్టే, కానీ ఏసీబీ నిజంగానే ఒకటి చూస్తే జడ్జి గారి వాదనలో చూస్తే మీరు 4 రోజులు జైల్లో పెట్టారు, ఆ తర్వాత 4 రోజులు విచారణ చేశారు. మీరు ఇంతవరకు ఆ మత్తయ్య కేసులో మత్తయ్య మీద ఏపీ పోలీసులకు నోటీస్ ఇవ్వలేదు. చంద్ర వెంకట గారే నేను రెడీగా ఉన్నానంటే విచారణకే పిలవలేదు. ఇవన్నీ ఏసీబీ బలహీనతలుగా తీసుకోవాలా, లేదు నిజంగానే గట్టిగా పకడ్బందీగా వెళ్తున్నాం అనుకోవాలా, ఏంటి అసలు ఇదేదో మతలబ్? మరి అంతకాడికి ఆయన నేను బ్రహ్మదేవుడు కూడా నిన్ను రక్షించలేడని ఆయన అంటవేంటో, నన్ను అరెస్ట్ చేస్తే నీ గవర్నమెంట్ ఏమైపోతుందో చూసుకొని ఆయన అంటవేంటో, ఇదేదో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చివరికి ఏదో అయినట్టుగా అయిపోయింది. మీరు 2 విషయాలు అన్నారు. ఒకటి, ఈ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని బ్రహ్మదేవుడైనా రక్షించలేడని అన్నారని మీరు అంటున్నారు. టీవీలో చూసారు. ఒక స్టేట్ పరిరక్షకుడిగా ఒక స్టేట్ ఏం చెప్తుందంటే, మనం వెళ్ళి వినతి పత్రం ఒక ముఖ్యమంత్రికో లేకపోతే ఒక హోమ్ మినిస్టర్కో మాకు న్యాయం జరగట్లేదని విక్టిమ్ అడిగినప్పుడు 100% మీకు న్యాయం జరుగుతుంది, మీ చట్టాలు ఉన్నాయి, మీరు తప్పకుండా యాక్షన్ తీసుకుంటామని చెప్తారు స్టేట్ హెడ్. ఏసీబీ అయినా ఏదైనా. రెండోది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు అన్న స్టేట్మెంట్ చూడండి. ఒక ముఖ్యమంత్రి హోదాలో వారు ఏమంటా ఉన్నారు, నాకు నోటీస్ వచ్చిన వెంటనే మరుక్షణమే అరెస్ట్ కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుంది అంటున్నారు. అందుకే భయపడుతున్నారా? అది భయపడం కాదు, వారి యొక్క స్టేట్మెంట్ మీరు ఒకసారి ప్రజాస్వామ్యం కాదు మీరే అంటున్నారు కదా, అది బట్టబయలు అవుతుంది కదా. కేంద్రం అంటే వారికి ఒత్తాసు పలుకుతున్నారు కాబట్టి రాజ్యాంగంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి గాని గవర్నర్ గాని అందరూ మా వాళ్ళే. ఈ రోజు గవర్నర్ పదే పాలన కావాలనడంలోనే అర్థం ఉంది. అంటే గవర్నర్ ని ఇండైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వం మేమే ఉన్నాం కాబట్టి, మేము భాగస్వామ్యం కాబట్టి, తద్వారా గవర్నర్ రూపంలో హైదరాబాద్ ని పరిపాలించుకోవడానికి అవకాశం కలుగుతుందని ఇండైరెక్ట్ అంటా ఉన్నారు. అందుకే ఈ రోజు ఒకటి కాంటెంప్ట్ అవుతుందని చెప్పి న్యాయ వ్యవస్థ మీద కామెంట్స్ చేయట్లేదు తప్ప, న్యాయ వ్యవస్థ మీద కూడా అనుమానాలు రేకెత్తించే పరిస్థితులు ఇప్పుడు ఏర్పడ్డాయి. ఎందుకంటే ఒక జడ్జి గారు మనం చూసాము, ఆ కేసులో జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితులు మన దేశంలో చూస్తూ ఉన్నాం. న్యాయ వ్యవస్థ మేము విడిపోతేనే మాకు న్యాయం అవుతుంది, మాకు సెపరేట్ హైకోర్టు కావాలని మేము డిమాండ్ చేయడం కానీ, ఈ రకమైనటువంటి డిమాండ్స్ భారతదేశంలో ఎందుకు వస్తూ ఉన్నాయి? భారతదేశంలో మన హైకోర్టు జడ్జి, సుప్రీంకోర్టు జడ్జి భగవద్గీతని మనం ఏదో చెయ్యాలి అనడం, అంటే మత ప్రాతిపదిక మాట్లాడడం, ఈ రకంగా న్యాయ వ్యవస్థ మీద కూడా అనుమానాలు రావడం అనేది మంచిది కాదు ఈ ప్రజాస్వామ్యానికి. కానీ లేదంటే నక్సలైట్లు మాట్లాడేటువంటి ప్రజాస్వామ్యమే బూటకము అని అంటే ఒక్కొక్కసారి అదే అనిపిస్తుంది. రామ్మోహన్ గారు విజయవాడ నుంచి లైన్లో ఉన్నారు. రామ్మోహన్ గారు నమస్కారం, మాట్లాడండి. రామ్మోహన్ గారు, హలో రామ్మోహన్ గారు. రైట్, కట్ అయినట్టు. ప్రేమేంద్ర గారు మాట్లాడండి. ఇప్పుడు ఇటు టీఆర్ఎస్ అయినా తెలుగుదేశం అయినా రాజకీయాలకు అనుగుణంగా వాళ్ళకు అక్కడ వాళ్ళు ఇక్కడ వీళ్ళు దీన్ని ఆధారం చేసుకుని కొంత రాజకీయ లబ్ధి పొందే యొక్క ప్రయత్నం చేస్తున్నారు. దానికి అనుగుణంగా కేంద్రం గురించి మాట్లాడడం, మోడీ హెల్ప్ చేస్తున్నాను. నేను టీఆర్ఎస్ ఎంపీ వినోద్ గారు చాలా గట్టిగా అనేది, ఒకవేళ కనుక అట్లా హెల్ప్ చేస్తే మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో ఏమున్నాయో మీ దగ్గర కనుక పూర్తి స్థాయిలో ఉంటే మీరు ఏదైనా చర్య తీసుకోవచ్చు. చట్టానికి ఎక్కడైనా అడ్డుపడ్డరా? 2 రాష్ట్రాలు సామరస్యంగా ఉండాలి, 2 రాష్ట్రాలు అభివృద్ధి జరగాలి, ఇద్దరిని నిష్పక్షపాతంగా ఇవాళ కేంద్రం ఆలోచన చేస్తుంది. 2 రాష్ట్రాల అభివృద్ధి కేసు ఈజ్ డిఫరెంట్. కేసు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కానీ బీజేపీ కానీ అవినీతి పరులను శిక్షించవలసిందే, దాన్ని ఎక్కడ ఆపేది లేదు. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. ఆ విషయంలో ఎక్కడైనా అడ్డుపడ్డారా? మీకు దీంట్లో ఈ కేసులో కుట్ర కనపడుతుందా, కేసు కనపడుతుందా? అది మనం ఎందుకు కోర్టు తెలుస్తుంది కదా. మనం వ్యాఖ్యానించినంత మాత్రాన అది ఏమన్నా డిఫరెంట్ అవుతుందా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు బెయిల్ విషయంలోనే చూడండి, బెయిల్ విషయంలోనే చూడండి, ఇప్పుడు దాన్ని ఏ విధంగా అనగలుగుతాం? ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, కానీ జగన్ లాంటి కానీ శ్రీనివాస్ గారు, ఈ రోజు హైకోర్టులలో స్టేలు వచ్చినా సిబిఐ. శ్రీనివాస్ గారు, నేను చెప్పేది బెయిల్ విషయంలోనే తేలిపోయింది. ఇప్పుడు అది అందరికీ తెలుసు, నాగేశ్వరరావు గారికి కానీ వారికి శ్రీనివాస్ గారికి అందరికీ తెలుసు. బెయిల్ అనేది దానికి మ్యాక్సిమం ఇంప్రిజన్మెంట్ టైం
7 years లోపల ఉన్నదానికి అంతకంటే ఎక్కువసేపు జరగదు. ఇదంతా ఉట్టిగా కావాలని రాజకీయంగా ఏదో మేము చేయబోతున్నాం అని రామ్మోహన్ గారు నమస్కారం మాట్లాడండి. హలో నమస్కారం సార్. నమస్కారం మాట్లాడండి. పెద్దలందరికీ నమస్కారం అండి. గుడ్ మాట్లాడండి. రాష్ట్రపతి గారు చెప్పిన విషయం పూర్తిగా చాలా మంచి విషయం చెప్పారు. ఓకే, కానీ అంత పెద్ద ఆయన ఇంత అపారమైన రాజకీయ అనుభవం ఉన్న ఇద్దరు ముఖ్యమంత్రులకి అలాంటి విషయం చెప్పాల్సి రావడం చాలా బాధాకరమైన విషయం అండి. ఈ పాయింట్ బాగుంది. ఓకే, అంతే కదా, చిన్నపిల్లలు కాదు, ఇవాళ కొత్తగా అధికారంలోకి వచ్చిన కాదు. అంటే ఇష్యూ కేవలం రాష్ట్రాల ఇష్యూవే కాకుండా వేరే ఇష్యూస్ వచ్చేసరికి కూడా ఇదంతా గందరగోళంగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రజలు ఎవరు, ముఖ్యమంత్రులు ఎవరు గందరగోళం పడుతున్నారు కానీ ప్రజలు ఎవరు గందరగోళం పడుతున్నట్టు ఇప్పటివరకు అయితే అలాంటి వార్తలు ఏమి రావట్లేదు. అంతవరకు అది సంతోషించాల్సిన విషయం. వెంకటరమణ గారు విజయవాడ నుంచి లైన్ లో ఉన్నారు. వెంకటరమణ గారు నమస్కారం, మాట్లాడండి. అయ్యా, అక్కడ ఉన్న వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. గుడ్ మీకు ధన్యవాదాలు. విషయానికి రండి. ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఈ వివాదాలన్నీ పక్కన పెట్టేసేసి పరిపాలన మీద దృష్టి సారించాలని చెప్పని, ఈ పెరిగిపోతున్న రేట్ల గురించి ప్రజలు కష్టసుఖాలు పట్టించుకోవాలని చెప్పి కోరుతూ నేను మీకు ఫోన్ చేశానయ్యా. ఓకే, ధన్యవాదాలు. రైట్ చెప్పండి. ఈ కేసు వ్యవహారంలో మీరేమంటారు? ఇది జడ్జిమెంట్ కాదు, కేవలం బెయిల్ మాత్రమే. కాబట్టి నా అభిప్రాయం ప్రకారం సుప్రీంకోర్టుకు పోవడమే ఒక స్ట్రాటజిక్ తప్పు అని నా అభిప్రాయం. ఎందుకంటే అది ఆ కేసు పూర్వాపరాలు చూస్తే డెఫినెట్ గా బెయిల్ వస్తుందని ఒక ఎవరికైనా అర్థమవుతుంది. కాబట్టి బెయిల్ వస్తుందని తెలిసి కూడా పోవడం అనేది ఇది ఒక కక్ష సాధింపు ధోరణి చేస్తా ఉందని ఆరోపించినప్పుడు దానికి కొంత బలం చేకూరడానికి అవకాశం ఉంది. కాబట్టి ఒక విధంగా ఇది రేవంత్ రెడ్డి ట్రాప్ లో టీఆర్ఎస్ పన్నారనేది నా అభిప్రాయం. ఎందుకంటే దాంట్లో డెఫినెట్ గా వారు చెప్పినట్టు ఎవరికైనా అర్థమవుతుంది. 164 స్టేట్మెంట్ ఆల్రెడీ రికార్డ్ చేశారు. ఆల్రెడీ 1 month ఉన్నారు. 4 days హైకోర్టు పోయింది. ఆయన హైకోర్టు స్టే ఇచ్చింది. మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థమైతలేదు. అబ్స్కాండింగ్ ఉన్నట్ట హైకోర్టుకు పోయి హైకోర్టు స్టే ఇస్తే అబ్స్కాండింగ్ ఏమిటి అందులో అర్థం ఉందా? హైకోర్టు ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు స్టే ఇస్తే ఏమిటది? మీరు దాన్ని ఎట్లా మేము దాన్ని సమర్థిస్తలేము. పారిపోతున్నారు. 2 రోజుల నుంచి నేను రెడీగా ఉన్నాను ఎందుకు పిలవట్లేదు? ఎక్కడ దాచుకుంటారు? ఇప్పుడు మనం ఏమంటాం, డైరెక్ట్ అక్కడ పోయి అరెస్ట్ చేసుకొస్తే ఆంధ్రప్రదేశ్ కి మా దగ్గరకు వచ్చి డైరెక్ట్ లాక్కెళ్ళి ప్రాసెస్ ఆఫ్ లా నోటీస్ ఇద్దాం. నోటీస్ కు రాకపోతే వారెంట్ తెస్తాం, సమన్స్ ఇస్తాం. ఆ తర్వాత మనం చట్ట ప్రకారం న్యూస్ ఆఫీస్ కి డైరెక్ట్ గా వచ్చి ఇచ్చేయలేదా వాళ్ళు? మేడ్చల్ మనం ఏమంటారు, నేను చెప్పేది ఏంటంటే మీ దగ్గర ఏదో బలహీనత ఉందా అనేటువంటి ఒక ఇంప్రెషన్ అయితే వస్తా ఉంది. ఒక అటవిక రాజ్యం కాదు. 10 రోజులు సమన్స్ ని ప్రొక్లమేషన్ చేసి కూడా రప్పియొచ్చు, పేపర్ ప్రొక్లమేషన్ కూడా చేయొచ్చు. అవన్నీ ప్రాసెస్ ఉన్నది. నేను కరెక్ట్ గా చేస్తే సంతోషం, కక్షపూర్తిగా చేసినా తప్పే అవుతుంది. కక్షపూరితంగా ఎక్కడ లేదండి. ఏసీబీ ఎప్పుడు కూడా కక్షపూర్తిగా చేయదు. ఇన్వాల్వ్మెంట్ మాత్రం దానికి మీరు చేస్తారు. మహారాష్ట్ర ప్రభుత్వం జగన్ భుజ్బల్ మీద కక్ష సాధింపు చర్య చేస్తుంది. ఈడీ కూడా ఎంటర్ అయింది. అట్లా ఇక్కడ ఎందుకు ఎంటర్ కాదు? శ్రీనివాస్ గారు మేము అట్లా చేయదలుచుకుంటే మీ ప్రభుత్వం ఏమి ఉండదు. మీరు అట్లా మాట్లాడితే ఎట్లా? మేము చాలా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు ట్యాపింగ్ జరుగుతుందంటే దాని మీద విచారణ జరిపించొద్దా? నిష్పాక్షపాతంగా వ్యవహరిస్తుందన్న దాన్ని ఆధారం చేసుకొని మీ పైన ఏం చర్య తీసుకోలేదు కదా. ఎక్కడ కంప్లైంట్ ట్యాపింగ్ మీద ఒక్కటి సార్, ట్యాపింగ్ మీద ట్యాపింగ్ మీద వాళ్ళు కథ నడుపుతారు. వాళ్ళు మీ ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన ఇది గొడవ, ఇద్దరి నాయకుల మధ్యన గొడవ, 2 రాష్ట్రాల ప్రజల మధ్యన గొడవ కాదు. ఇది కాదు. ఇటువంటి కేసుల్లో చట్టాలు అందరికే పనిచేస్తాయా? కేంద్రం గాని మీరు గాని ఎవరైనా గాని ఒక మేరకే పనిచేస్తాయా? మిగతా వాళ్ళకి ఆ చట్ట రక్షణ ఉన్నదా అనే ప్రశ్న వచ్చినప్పుడు ఏం సమాధానం చెప్పగలుగుతారు? కేంద్రం ఇవాళ ఆ విధంగా బ్యాలెన్స్ గా ఉంది కాబట్టి
గవర్నర్ ద్వారా కానీ మిగతా విషయాల్లో కానీ చాలా సంవహనంతో వ్యవహరిస్తున్నది. వీళ్ళు చేస్తున్న యొక్క అడావుడికి లేకపోతే మిగతా అదే కాంగ్రెస్ పార్టీ కనుక ఉంటే ఎట్లా ఆడుకున్నారో చూసినాం రాష్ట్రాలతో. కానీ ఇవాళ కేంద్రం చాలా బ్యాలెన్స్ గా ఉంది. అనిల్ గారు మీరు ఎన్ని మాట్లాడుతున్నారు, మీ మాటలో టీ అని తేలిపోతున్నారు. మీరు ఎక్కడ గట్టిగా తీసుకునే పరిస్థితులు ఎక్కడున్నారు? హలో, నమస్కారం అండి. నమస్కారం అండి, అందరికి నమస్కారం అండి. సరే, రాష్ట్రపతి గారు దేశాధినేతగా ఆయన 2 రాష్ట్రాల సంక్షేమం కోరుతూ మాట్లాడిన మాటలు ఆహ్వానించదగ్గది. కానీ దీంట్లో ఒక వాస్తవ దృక్పథం, ఆదర్శ దృక్పథం ఉంటుందండి. ఆదర్శ దృక్పథంతో చూస్తే కనుక రాష్ట్రపతి వ్యాఖ్యానాలు అది అందరూ మనం విని తలదాల్చాల్సింది. కానీ వాస్తవంగా ఈ 2 పార్టీల మధ్య పెద్ద సంఘర్షణ జరుగుతుంది. మౌలికంగా కాంటెక్స్ట్ ఉంది. తెలంగాణలో తెలుగుదేశాన్ని వ్యాప్తి తీసుకురావాలి, అధికారం తీసుకురావాలని చంద్రబాబు గారి ఆశయం. నా పార్టీని నేను నా ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని ఈయన తపన. సో ఈ మౌలికంగా ఈ కాంటెక్స్ట్ ఉన్నంత వరకు ఇప్పుడు మనం ఒకటి విన్నాం. ఇప్పుడు ఎలక్షన్లు అవ్వగానే ఒక కామెంట్ వ్యాఖ్యానం నేను కూడా విన్నాను. చంద్రబాబు గారు ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుంది అంటారు. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో నా రెజీమ్ ఇన్సెక్యూరిటీ అని రాజనీతి శాస్త్రంలో ఒక కాన్సెప్ట్ అండి. నా ప్రభుత్వాన్ని నేను కాపాడుకుంటే కదా నేను ఏం చేయగలను అని ప్రతి ప్రభుత్వ అధినేత ఆలోచిస్తాడు. దాంతో మనకి ఇది మొదలైపోయింది, ఒకరి ప్రభుత్వాన్ని ఒకరు కూలగొట్టడం. సో దీంట్లో ఈ రెండు రాష్ట్రాల ప్రజలు దెబ్బతింటారు. ఈ వాస్తవ ఈ కాంట్రడిక్షన్, మౌలికంగా ఉన్న ఈ కాంట్రడిక్షన్ పోనంత వరకు ఆదర్శంగా మనం ఎన్ని మాట్లాడుకున్నా ఈ 2 పార్టీలు చేసే పని అట్లా జరుగుతుంది. సో అందుకని ఇది తగ్గాలండి. ఇది వాస్తవం. అంటే చంద్రబాబు గారు కొంతవరకైనా నేను నా రాష్ట్రంతో నేను అట్లీస్ట్ కొంతకాలమైనా నేను రాష్ట్రంతో సంతృప్తి పడతాను ఇక్కడ. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆంధ్ర నాయకత్వం ఉన్నదని ఆమోదించే పరిస్థితులు లేరు. సో రైట్. సుధాకర్ గారు హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. సుధాకర్ గారు నమస్కారం. నమస్కారం సార్. అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్తే సార్. విషయం ఏంటంటే సార్, ఇప్పుడు వీళ్ళ అవకాశం ఉంది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం, నేను తెలంగాణ వాడిని. ఇప్పుడు అయితే తెలంగాణ జీవిస్తున్న వాళ్ళంతా తెలంగాణ వాళ్ళు. దీంట్లో మళ్ళీ ఆంధ్ర వాళ్ళు, ఆంధ్ర నాయకులు, ఆంధ్ర లాయర్లు, ఆంధ్ర జడ్జిలు, ఆంధ్ర పత్రికలు, ఆంధ్ర మీడియా, ఆంధ్ర 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 ఎందుకు సార్ ఈ కథ? మరి అందరినీ మహారాష్ట్రలో కనుక నన్నట్టు మారేటోళ్ళు అందరూ ఉండాలి, తటిమాలందరూ పోవాలి, స్లోగన్ తీసుకోమాలంటే టీఆర్ఎస్ అట్లా స్లోగన్ తీసుకో. ఏమనంటే ఆంధ్రుడు కాబట్టి అట్లా మాట్లాడతాడు ఆంధ్ర, ఇది కరెక్ట్ కాదు కదా సార్. వాళ్ళకి నచ్చినట్టు వస్తే మంచోడు, నచ్చినట్టు చెప్తే మంచోడు, నచ్చినట్టు. ఇప్పుడు ఎట్లుండే సార్, తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడితే తెలంగాణ ద్రోహి, తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడతారు వీడు బంగారు తెలంగాణకు ద్రోహి. ఏం మాటలు, పిచ్చి మాటలు. మీరు ఒకవైపు బాగా చెప్పారు, ఒకవైపు చెప్పారు, కానీ రెండో వైపు కూడా అట్లా జరగకూడదని చెప్పాలి మనబోటి వాళ్ళం. రెండు వైపులా కూడా ఎవరన్నా ఏదైనా కేసు ప్రస్తావిస్తే అది ఆంధ్ర ద్రోహమనో లేకపోతే ఇంకోటనో అక్కడ అనకూడదు. అట్లాగే ఇక్కడ బంగారు ఇక్కడ ఏదైనా కేసు ప్రస్తావిస్తే తెలంగాణ ద్రోహాన్ని ఇక్కడ అనకూడదు. రెండు వైపులా అట్లాంటివి జరగకూడదని మనబోటి వాళ్ళని చెప్పాలి. సుధాకర్ గారు, మరి ఇక ఈరోజు రాష్ట్ర అటవీ శాఖ మంత్రులు జోగు రామన్న గారి పుట్టినరోజు, వారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆదిలాబాద్ నుంచి వరుసగా 3 సార్లుగా ఎన్నికవుతూ వస్తున్న జోగు రామన్న గారు మొదట టీడీపీలో ఉండేవారు. ఆ తర్వాత టీఆర్ఎస్లోకి వచ్చి ఆయన మంత్రిగా రాజీనామా చేసి టీఆర్ఎస్లో మళ్ళీ గెలిచి మళ్ళీ తర్వాత ఎలక్షన్లో గెలిచిన తర్వాత మంత్రి అయ్యారు. వారికి జన్మదిన శుభాకాంక్షలు. ప్రాజెక్టులపై జగన్ రియలైజ్ అయి ప్రభుత్వాన్ని సహకరించాలన్న లోక్సభ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 54% మంది అవునని, 46% మంది కాదన్నారు. ఎస్ఎంఎస్ పంపించిన వారందరికీ కూడా ధన్యవాదాలు. తులసిరెడ్డి గారు, శ్రీనివాస్ గారు, అలాగే డాక్టర్ నాగేశ్వర గారు, ప్రేమేందర్ రెడ్డి గారు, అలాగే కొణిజేటి రోసయ్య గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.